ఏకలవ్య సాధిస్తాం అమరవీరుల ఆశయాలను సాధిద్దాం ఎరకల అమరవీరుల ఆశయాలను సాధిద్దాం ఎరకల అమరవీరుల ఆశయాలను జై ఏకలవ్య జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై ఎరుకల జై ఎరుకల జై ఎరుకల జై ఎరుకల వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం జై కుర్రు జై కుర్రు తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి రోజున ట్యాంక్ బండ్ కొమరపల్లి విగ్రహం దగ్గర మన ఏకలవ్యుని యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించబడతా ఉన్నది. కాబట్టి ఎరకల ప్రజలు నాయకులు రాజకీయ పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాల్లో జిల్లాల్లో ఈ యొక్క ఏకలవ్యుని యొక్క జయంతి ఉత్సవాలని జరపని చెప్పేసి మేము రాష్ట్రం తరఫున మేము పిలిపిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏకలవ్యుడు అంటే మన జాతి బిడ్డ, ఏకలవ్యుని వారసులమే మనం అందరము. మరి ఆనాడు ద్రోణాచార్య యొక్క కపట ప్రేమలో కుట్రలో భాగంగా మరి మనకున్నటువంటి ఆస్తిని విద్యని మరి అప్పుడున్నటువంటి అగ్రవర్ణాల పాండవులకి మరి మన యొక్క ఏకలవ్యుని యొక్క బుట్టని వేలిచ్చి మన యొక్క ఔన్నత్యాన్ని మన త్యాగాన్ని సాధించినటువంటి ఏకలవ్యుడు మరి ప్రపంచంలో ఈ భూభాగంలో లేడు. అటువంటి మహా గొప్ప మరి విద్యలో కానీ మరి అట్లానే అడవులు ఉన్నటువంటి మరి మన్య వీరుడు. అలాగనే ఏకలవ్యుని యొక్క చరిత్ర లేకుండా ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఏకలవ్యుని యొక్క త్యాగము చేసినటువంటి కృషి మరి ఆ సంతరించినటువంటి మనం ఎరకల వాళ్ళము తెలంగాణ వ్యాప్తంగా భారతదేశం మొత్తం కూడా చాలామంది ఇతర పేర్ల మీద ఉన్నారు. ఇలా నిషాన్ అంటే మరి ఏకలవ్యుని యొక్క తెగ, నిషాన్ అంటే గురి గలవాడు ఏకలవ్యుడు. వారి యొక్క సంతతే మన ఎరకల వాళ్ళము. ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా మరి అన్ని వర్గాల అన్ని ఎరకల సంఘాల నాయకులు కానీ అలాగనే రాజకీయ పార్టీలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా మన యొక్క ఏకలవ్యుని యొక్క మరి జన్మదినాన్ని కూడా మరి మన చాటి చెప్పే విధంగా ఉండాలి. ఇప్పటికీ మనము తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నారు. ఇప్పటికీ మనము ఏకలవ్యుడు ఏ రకంగా కోల్పోయిందో అదే పరిస్థితుల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి అలాగే రాజకీయంగా మనం కోల్పోతూ ఉన్నాం. ఇప్పటికీ రాజ్యాంగం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినా ఈ తెలంగాణలో ఎరకల జాతికి ఒక నామినేట్ పోస్ట్ రాలేదు, ఒక ఎమ్మెల్సీ పదవి రాలేదు, ఒక ఐఏఎస్ లేరు, పెద్ద ఐపీఎస్ లేరు, మనకు అటువంటి భూములు లేవు, జాగలు లేవు, ఇల్లు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేదు, ఉపాధి లేదు. ఇటువంటి పరిస్థితులలో కొట్టుకున్నటువంటి మన ఎరకల జాతి ఇప్పటికి కూడా మరి గత ప్రభుత్వం పట్టించుకోలేదు పూర్తిగా, ఈ ప్రభుత్వం కూడా మనం పట్టించుకోవట్లేదు. మరి ఎందుకోసం చెప్పేసి కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇలా ఎవరికి వ్యక్తిగతంగా మనకు సంబంధం లేదు, కానీ అంతిమంగా ఎరకల జాతి యొక్క అస్తిత్వము, ఎరకల హక్కుల కోసం మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. దాని ప్రత్యేకంగానే మరి ప్రతి సంవత్సరము మరి దేశవ్యాప్తంగా మన తెలంగాణలో కూడా తొలి ఏకాదశి అనేది మన అందరికీ పండుగ. ఆ రోజున పుట్టినటువంటి ఏకలవ్యుని కూడా మనం స్మరించుకుంటూ ఈ రాష్ట్రం రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగ హక్కుల కోసం మన అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసి సాధించే విధంగా మన అందరూ కూడా కృషి చేద్దామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా ఏకలవ్యుని యొక్క జయంతిని మరి చేయాలని చెప్పేసి రాష్ట్రం తరఫున మేము పిలిపిస్తున్నాం. ఈరోజు మేము ఇక్కడ మరి ఏదైతే స్మారక దీపంలో మేము అందరం కూడా మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినాం. మరి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుజార్ రవికుమార్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కోన నరసింహ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వనం రమేష్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ ఆనంద్ గారు, రాష్ట్ర సహకారి వనం అశోక్ గారు, ఎల్బీనగర్ అధ్యక్షులు రవి గారు, మేము అందరూ కూడా ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల యొక్క గుర్తింపు సమావేశంలో మేము పాల్గొన్నాం. ఖచ్చితంగా అదే సందర్భంలో తెలంగాణ జాతిలో ఉన్న ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో ఆ జాతికి కూడా న్యాయం చేయని చెప్పేసి ఆ సభలో మేము గట్టిగా డిమాండ్ చేసినాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ ఎరకల ఉద్యమకారులు తెలంగాణ కోసం పాటుపడి మరి అనేక ఇబ్బంది పడినటువంటి వాళ్ళందరూ కూడా మరి మా సంఘాన్ని కానీ మాకు కానీ అప్రోచ్ కానీ ఖచ్చితంగా మీ దగ్గర ఉండి మీ యొక్క ఉద్యమాన్ని చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఆ కమిటీకి మేము దగ్గర ఉండి
మీకు న్యాయం చేసే విధంగా మా సంఘం మా నాయకత్వం పైన తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా మన అందరం కలిసికట్టుగా ఉండి ఏకలైన వార్తలుగా ఏకలైన బిడ్డలుగా మన అందరం కలిసికట్టుగా ఉండి మన హక్కుల కోసం పోరాడని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై ఎరుకల, జై ఎరుకల.